గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని కూడా మనం 53 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 54వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. నా దేవాలయ క్షేత్రపాలకుడు మహానుభావుడు ఆంజనేయ స్వామికి నమస్కారం చేద్దాం. అని సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఏ సూయానృతదంభేష్యాహింసా మాన వివర్జిత నతేషాం సత్యశీలానాం ఆశిషో విఫలః కృతా. విప్రోత్తములు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు కదా. వాళ్ళు ఎప్పుడు అసూయతో ఉండరు, అబద్ధాలు ఆడరు, దంభాలు పలకరు, ఈర్ష్య, హింస, అహంకారం ఇటువంటి అవలక్షణాలు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా నిష్ఫలం కావు. ఇతి బాలకమాదాయ సామార్గ్యజురుపాకృతై జలై పవిత్రౌషధిభిర్ అభిషిచ్య ద్విజోత్తమై వాచయిత్వా స్వస్తయనం నందగోపః సమాహిత కుత్వా చాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణం. ఈ విధంగా భావించి నందుడు స్థిరమైన చిత్తంతో తమ కుమారుణ్ణి చేరదీసి అతనికి ద్విజోత్తముల ద్వారా ఋగ్యజుస్సామవేద మంత్రాల చేత పునీతములై పవిత్రమైన ఓషధులతో కూడిన జలములచే అభిషేకం చేయించాడు. స్వస్తివాచనాలని పలికించాడు. వాళ్ళ చేత హోమకార్యాలు జరిపించాడు. అందరికీ కూడా, బ్రాహ్మణులందరికీ కూడా షడ్రసోక్తమైన భోజనాలను పెట్టించాడు. అంతేకాకుండా గాపక సర్వగుణోపేత వాస సద్గృక్మమాలిని ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదత్తే చాన్వయుంజత. అంతేకాకుండా నందుడు తన కుమారుడి యొక్క అభ్యుదయం కోసం సకల శుభలక్షణాలు గల గోవులను కూడా దానం చేశాడు. విప్రామంత్రవిదో యుక్తాస్థైర్య ప్రోక్తాస్తథాశిష తానిశ్వలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం. అమూల్యమైన వస్త్రాలు, బంగారు హారాలు బహుకరించాడు. ఆ తర్వాత విప్రుల్ని సందర్భోచితంగా విప్రులందరూ కూడా కలిసి కృష్ణుడికి అంటే నందగోపాలుడికి, నందుడికి ఇద్దరికి కూడా శుభాశీస్సులు పలికారు. భూమౌ ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి గరిమాణం శిశోర్వూఢము నసేహే గిరికూటవత్ భూమౌ నిధాయ తంగోపి విస్మిత భరపీడిత మహాపురుషమాదజ్జో జగతామాస కర్మసు. ఒకనొక సమయంలో యశోదాదేవి తన గారాల పట్టిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని లాలిస్తూ ఉంది. అప్పుడు ఒక్కసారిగా పర్వతం అంత బరువు అయిపోయాట ఒళ్ళో కూర్చున్నవాడు. వెంటనే నేల మీదకి దింపేసింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఏ ఉపద్రవం రాబోతుందో అనుకొని భగవంతుని ప్రార్థించి తన గ్రహకృత్యాల్లో నిమగ్నురాలయ్యింది. రేపు మనం తర్వాత భాగంలో మిగతా కథ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల నే హారతులి